నారదుడు కలహప్రియుడు మాత్రమే కాదు, ఆయన నారాయణుడికి గొప్ప భక్తుడు కూడా. అందుకే ఎప్పుడు నారాయణ నారాయణ అని ఆ శ్రీమన్నారాయణుణ్ణి జపిస్తూ ఉంటాడు. ఆ జపం కారణంగానే ముల్లోకాలకు ఇట్టే వెళ్ళగలుగుతాడు. దేవతలతో పాటు రాక్షసులతోనూ మాట్లాడగలుగుతాడు. దేవతలకు రాజులకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాడు. మహాజ్ఞాని తత్వవేత్త గొప్ప సంగీతకారుడు అయిన నారదుడి భక్తి గురించి భాగవతం విష్ణు పురాణాల్లో చాలా గొప్పగా వర్ణించారు. నారదుడు భక్తి మార్గాన్ని ఆచరించడమే కాకుండా దాన్ని ఇతరులకు కూడా బోధించాడు. జ్ఞానాన్ని అందించి అందరినీ ధర్మ మార్గంలో నడిపించడానికి కృషి చేశాడు. ఉదాహరణకు వాల్మీకి రామాయణం రాయమనడం, ధ్రువుడికి విష్ణువును ఎలా పూజించాలో చెప్పడం. ఇలా ఇక కలహాల విషయానికి వస్తే నారదుడు సృష్టించిన కలహాలన్నీ మంచి కోసమే. అవి భక్తుల జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి, దైవిక కార్యాలను పూర్తి చేయడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడ్డాయి. చిన్నపాటి గొడవలకు ఆయన కారణమైన అవి ఆఖరికి మంచి ఫలితాన్నే ఇచ్చాయి. ప్రహ్లాదుడి కథలోనూ నారదుడి జోక్యం వల్లే ఆ బాలుడు విష్ణువుకు ప్రియభక్తుడిగా మారాడు. ఇప్పటికీ చాలా మంది నారద భక్తి సూత్రాలు అనే గ్రంథాన్ని చదువుతారు. నారాయణ నారాయణ. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఆర్జే క్రిష్ ద ఎటర్నల్ వాయిస్ ఛానల్ కి.